హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీ చేయబోతున్నాను. ఫస్ట్ నేను 750 గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, కొద్దిగా కాడేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. 1 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు కుక్కర్లో బిర్యానీ చేస్తున్నాను. ఇందులో 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. అందులోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 10 వేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకుంటున్నాను. నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పసుపు, కారం, ఉప్పేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకుంటూ 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ మళ్ళీ కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అంత కారము, ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో నేను 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, మటన్ ముక్కలు ఎంత బాగా ఉడికినాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉడికింది. ముందుగా మ్యారినేట్ చేయడం వలన. ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ 5 గ్లాస్ బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 6 గ్లాస్ వాటర్ వేస్తున్నాను.
6 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకొని సాల్ట్ తక్కువగా ఉంటుంది, మీరు సాల్ట్ వేసుకోవచ్చు. కారం తక్కువ అనిపిస్తే కారం కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా లెమన్ వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్గా కుక్కర్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ తగ్గినాక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చింది, పొడి పొడిగా. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ అమ్మ చేతి రుచులు.